వెంకటేశాయ నమః. భయం కానీ ధైర్యం కానీ, దైవం కానీ దెయ్యం కానీ మనలో నుంచే పుడుతున్నాయి, బయట ఎక్కడా లేదు. రాత్రుల్లో ఎక్కువ ప్రయాణించామంటే మనకు తెలిసింది ఏమంటే వృక్షాలు ఉంటాయి. వృక్షాలు మనకు ఆమ్లజని ఇస్తాయి, ఆహారాన్ని ఇస్తాయి. పగులు మనకు సంపూర్ణమైనటువంటి ఆమ్లజని ఇస్తాయి, ఆక్సిజన్. ఇదే రాత్రి అర్ధరాత్రి 11 పైన దాటిందంటే వృక్షాలు ఏం చేస్తాయంటే ఆక్సిజన్ తీసుకొని కార్బన్ డైఆక్సైడ్ విడుదల చేస్తుంది. అంటే అది విషవాయువులు. ఇలా గాల్లో విషవాయువుల నుంచి వెళ్తాయి. అది బలహీనమైన మనసు మీద పడింది అనుకోండి, వెంటనే భయం ఎక్కువైందనుకోండి, అది మన వల్ల ఏదో సోకి మతి స్థిమితం లేకుండా చేస్తుంది. అప్పుడే ఇతని గాలి సోకిందో లేదా దెయ్యం పట్టుకుందో భూతం పట్టుకుందో అనుకుంటాం. ఇట్లా అనేక విశ్వాసాలను మనం శాస్త్రీయంగా ఆలోచించి మన మనసుని మన బలం చేసుకోవాలి. చెయ్యగలను అనుకోని ప్రతి విషయంలో దూరండి. అంటే మీకు చేయగలిగే విషయాల మీదనే. కొండకి దూకమంటే అది ప్రమాదం కదా. నేను కొండకి దూకాలనుకుంటే ఏమైపోతాను. అలాంటిది కాదు. నీ యొక్క ఆలోచనలలో నీ యొక్క శక్తి సామర్థ్యాల మీద నీకు నమ్మకం ఏర్పడినప్పుడు అది చెయ్యగలవు. కానీ మళ్ళీ ఏమవుతుందేమో, ఎక్కడన్నా అపాసు పాలవుతానేమో, తప్పు చెప్తే ఏమైనా అయిపోతానేమో. ఏం తప్పు చెప్పు. ఆ తప్పని వాళ్ళు చెప్పినప్పుడు నీకు తెలిసినప్పుడు మళ్ళీ సర్దుకో. ఇంకొకసారి బాగా చెప్పు, ఇంకొకసారి బాగా మాట్లాడు, ఇంకోసారి ఇంకా చక్కగా పనిచేయి. ఒక యజమాని ఉంటాడు. ఆ యజమాని దగ్గర అనేక మంది పనులు చేస్తూ ఉంటారు. ఆ యజమాని అనేక పనులు చెప్తూ ఉంటాడు. ఎవరు దాంట్లో చురుగ్గా చాకచక్యంగా చేసుకుంటూ వస్తారో అటువంటి వాళ్ళని యజమాని కొంచెం ఎక్కువగా అభిమానిస్తారు. వాళ్ళకి తగినటువంటి ప్రతిఫలం కూడా ఇస్తూ ఉంటారు. మిగతా వాళ్ళు ఏం చేస్తారు, అసూయత ఈర్షతో నేను అదే పని చేస్తున్నాను, ఈ వ్యక్తి అదే పని చేస్తున్నాడు. ఎందుకు తక్కువ వచ్చింది? ఎందుకంటే నువ్వు చేసే పని మనస్ఫూర్తిగా 100% చేస్తే 100% ఇష్టంతో చేసావనుకో ఎంత కష్టాన్నైనా దాటుకోకపోవచ్చు. కష్టం అనుకున్న మనసులో అనుకున్నావు అనుకో నీకు ఆ ఇష్టం అనేది పోతుంది. నీ కష్టమే ఎంత దూరమైన అదే కనబడుతుంది. నువ్వు దాటలేవు, పరిగెత్తలేవు. ఒకసారి గౌతమ బుద్ధుడు పెద్ద మహానుభావుడు, దైవాంశభూతుడు గౌతమ బుద్ధుడు ఒకసారి అడవిలో ఒంటరి నడిచిపోతున్నాడు. ఒకడు అంగుళీకుడు, వాడి పేరు అంగుళీకుడు. అంటే వాడు బొటన వేళ్ళు మాత్రమే చంపి తినేసి దాన్ని మెడలో హారంగా వేసుకొని ఉంటాడు, అంగుళీకుడు. ఇది బుద్ధ భగవానుడు నవ్వుతూ పోతూనే ఉంటాడు, మెల్లిగా పోతూ. అక్కడ అంటే మెల్లి నడుస్తున్నాడు. వాడికి ఏమి వేగంగా పోయినట్లు అనిపించింది, అందుకోవాలనిపించింది. ఎందుకు? వాడి లోపల ఉన్నటువంటి దుష్టబుద్ధి, దుర్మార్గపు బుద్ధి. ఎవరైతే లోపల దుర్మార్గము, కక్ష, ద్వేషము, ఈర్ష, పగ, ప్రతీకారము ఇవన్నీ మనకు మామూలు చెప్పుకోవాల్సిందే. ఈ మనసులో పెంచుకునే కొద్దీ మనకు దైవం చాలా దూరంగా వెళ్ళిపోతాడు. దైవం రమ్మన్నా రాడు మన దగ్గరికి. మనం నటించాల్సిందే. ఆ గుళ్ళో పోయి మొక్కులు మొక్కి అనేక రకాలుగా మార్చుకొని శరీరాన్ని అనేక విధాలుగా నామాలు పెట్టుకొని ఒళ్ళంతా కాషాయ వస్తువులు కప్పుకొని పోయి నేను మహాభక్తుడిని అంటే నువ్వు మహాభక్తుడు ఎప్పుడవుతావు? నీ లోపల ఉన్నటువంటి మనసు చేసే ఆలోచనలు ప్రతి పని కూడా పరిశుద్ధమైనదిగా ఉండాలి, పరిశుభ్రమైనదిగా ఉండాలి, పవిత్రమైనదిగా ఉండాలి, జ్ఞానవంతంగా ఉండాలి, శాస్త్రానికి సమ్మతమైనది ఉండాలి, శాస్త్రానికి విరుద్ధంగా ఉండకూడదు. శాస్త్రం అంటే ఏం శాస్త్రం? ఆప్తులు, మనకు మహర్షులు జ్ఞానులు అందించినటువంటిది సహజ జ్ఞానం. అంటే మానవుడు ఎలా జీవించాలని. ఇది పతాంజలి సూత్రాల్లో మనకు కావలసినంత దొరుకుతుంది జ్ఞానం. కనుక వివేకానంద స్వామి ఇలాంటి చాలా గొప్పగా చెప్తారు. చెప్పాలంటే మనకు అనేకం ఉంటాయి, కానీ మనం తెలుసుకొని ఆచరించకపోతే ప్రయోజనం లేదు. తెలుసుకున్నంత మాత్రాన నాకు అన్నీ తెలిసిపోయింది అనుకుంటే అంతకన్నా అజ్ఞాని ఇంకొకడు ఉన్నాడు. నాకన్నా మించిన అజ్ఞాని ఇంకొకరు ఉండరు. ఏమి కొంచెం చేసి నాకు అంతా తెలుసు అంటే ఏదో తెలిసింది కొంచెం చెప్తున్నాము, దాన్ని నేను కూడా ఆచరించాలి. నేనే ఆచరించలేని రోజు ఎవరికి చెప్పి ఏం ప్రయోజనం? కనుక ఆచరణ లేనటువంటి సిద్ధాంతం మెట్ట సిద్ధాంతం అంటారు, మెట్ట వేదం అంటారు, పుక్కెటి పురాణాలు వినడం అని అంటారు. పురాణాల్లో ఉండే సత్యాలు గ్రహించాలి. పురాణాల్లో ఉండే లోటుపాట్లు ఎదుర్కొని ఈ పురాణం దీని అనేది తప్పు, ఈ పురాణం అది తప్పు అని చెప్పుకోకూడదు. పురాణాల్లో ఉండే జ్ఞానం మనకు కావాలి. దైవ సంబంధించిన జ్ఞానమే ఉంటుంది.
దాంట్లో ఏమేమో పాత్రలు వస్తుంటారు, ఎవరెవరో పోతుంటారు, ఎవరెవరో ఏమో చేస్తుంటారు. ఎన్ని జరిగినా కూడా దైవం లోక కళ్యాణం కోసం. నమో కృష్ణ, నమో కృష్ణ. సర్వే జనా సుఖినో భవంతు, సమస్త సన్మంగళాన్ని సంతు. లోకజన హితార్థం, లోకజన కళ్యాణార్థం, లోకజన శుభప్రదార్థం, లోకజన ఆయురారోగ్యార్థం శ్రీమన్ వెంకటేశ నివాసాయికి పాదపద్మములకు శతకోటి ప్రణామములు. అందరినీ చల్లగా చూడు, అందరినీ మంచివాళ్ళుగా మార్చు తండ్రి. గోవింద, నీకు మించిన వాళ్ళు ఎవరూ లేరు, నీకు మించిన శక్తి ఏదీ లేదు. నమో కృష్ణ, నమో కృష్ణ. కృష్ణం వందే జగద్గురు.